అందరికీ నమస్కారం. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఆయుష్మాన్ భవలో ఈ రోజు అస్తమా వాటి పరిష్కార మార్గాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ నేచురోపతి డాక్టర్ ఎస్ఏ కుమార్ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ మరి ముందుగా అసలు ఈ అస్తమా అనేది ఏ ఏజ్ లో వాళ్ళకి వస్తుంది, అసలు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి? నార్మల్గా దర్ ఇస్ నో ఏజ్ లిమిట్ ఫర్ ద ఆస్మా. ఓకే. చిన్న పిల్లలకు కూడా వస్తున్నాయి, ఈవెన్ మిడిల్ ఏజ్ పీపుల్కు కూడా వస్తున్నాయి, అండ్ ఈవెన్ ఏజెడ్ పీపుల్కు కూడా వస్తున్నాయి. ఓకే. అండ్ ఈ చిన్న పిల్లలకు రావడం ఎలా అంటే లైక్ వాళ్ళకు తల్లి తండ్రికి ఎవరికైనా సరే వంశపారంపర్యంగా వస్తున్నాయి అన్నమాట. జెనెటికలీ ఆల్సో హ్యాపెన్స్. సో దట్ ఈస్ వన్. సెకండ్ థింగ్, ఓకే వాళ్ళకు వంశం పారంపర్యంగా లేదు, బట్ థింగ్ ఇస్ దట్ లైక్ వాళ్ళకు వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికైనా సరే ఆస్మా ఉంటే వాళ్ళతో పాటు వాళ్ళు ఆడుకుంటుంటే ఉంటే, లేకపోతే వాళ్ళ దగ్గరే తిండి వస్తువులు ఏమన్నా వాళ్ళ తినిన తర్వాత వీళ్ళు తినడం ఎట్లా ఏమైనా జరిగితే కూడా దానివల్ల కూడా వీళ్ళకు రావడం అవకాశం ఉంది. అంటే ఇది అంటువ్యాధి అని కూడా అనుకోవచ్చు సార్? అంటే సాలేబా తగిలితే. ఓకే. యా, నార్మల్లీ ఒక వ్యక్తి ఒకరికి టచ్ చేస్తే వచ్చేస్తే అని కాదు, బట్ తిండి వస్తువులు సపోజ్ మీరు ఒక అరటిపండు తింటున్నారు, మీకు ఆస్మా ఉంది, మీరు ఒక చిన్న అబ్బాయికి ఇచ్చేసారు, వాళ్ళకు కూడా రావడం అవకాశం ఉంది. యా, సో ఎలా జరగడం అవకాశం ఉంది. సో అక్కడ ఏమవుతుందంటే ఫుడ్ కంటామినేషన్ కానీ వాటర్ కంటామినేషన్ ద్వారా కానీ మనకు రావచ్చు. దట్ ఈస్ ఆల్సో అనదర్ రీజన్. అండ్ ద వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ యువర్ లైక్ డ్రెస్ అప్ అండ్ మనం మెయింటైన్ చేసే హైజీన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో ఇంట్లో చాలా నీట్ అండ్ క్లీన్ మెయింటైన్ చేయడం, ఎక్కువ డస్టీ మెటీరియల్స్ మనం పెట్టకపోవడం, అది అన్నీ మనం క్లీన్గా ఉంచితే ఇంట్లో ప్రతి ఒక్క వస్తువు క్లీన్గా ఉంచడం. లేకపోతే మనకు కొన్ని చోట్ల ఎట్లా నేను చూశానంటే లైక్ వాళ్ళ దగ్గర కొన్ని బిల్లీలు వాళ్ళు పెంచుతారు, లేకపోతే కుక్కలు పెంచుతారు, లేకపోతే కొన్ని బర్డ్స్ పెంచుతారు. ఈవెన్ వాళ్ళ ద్వారా కూడా సమ్ టైమ్స్ పిల్లలకు రావడం అవకాశం ఉంది. ఎలాంటి కూడా జరుగుతాయి అన్నమాట. బట్ అక్కడ ఏంటంటే సపోజ్ ఒకరికి కోల్డ్ స్టార్ట్ అయింది, ఓకే, మీకు కోల్డ్ స్టార్ట్ అయిన తర్వాత మీరు యు ఆర్ యూజింగ్ సమ్ సార్ట్ ఆఫ్ అలోపతిక్ మెడిసిన్, యాంటీబయాటిక్ కోర్స్ మీరు స్టార్ట్ చేశారు, లేకపోతే మీకు ఫీవర్ వచ్చేసింది, కోల్డ్ ఫీవర్ వచ్చేసింది, మీరు యాంటీబయాటిక్ కోర్స్ మీరు స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన తర్వాత ఏమైందంటే లెట్స్ సే 5 to 7 days మీరు వాడారు. వాడిన తర్వాత మీకు తగ్గిపోయింది. అగైన్ ఆఫ్టర్ 5 to 6 days, అదర్వైజ్ లెట్స్ సే ఆఫ్టర్ 1 month అగైన్ ఇట్ ఈస్ రీఅకర్డ్. ఆ టైపు ప్రాబ్లమ్స్ ఉంటే కూడా ఫ్రీక్వెంట్లీ మీరు ఎవ్రీ మంత్ సమ్ సెట్ ఆఫ్ మెడికేషన్స్ మీరు వాడుతూ ఉంటే దానివల్ల ఏమవుతుందంటే మనకు ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. సో ఇమ్యూనిటీ తగ్గిపోతే కూడా ఒకరికి ఆస్మా రావడం అవకాశం ఉంది. అంటే మెయిన్గా అక్కడ మనం చూడాల్సిన విషయం ఏంటంటే మైక్రోబయం. మనకు ఈ సూక్ష్మజీవులు అంటారు, అది చాలా చాలా సూక్ష్మజీవులు, దట్ ఈస్ కాల్డ్ మైక్రోబయం అన్నమాట. సో ఈ సూక్ష్మజీవులు ఎప్పుడైనా సరే మన బాడీలో తగ్గిపోతే మనకు 100 to 100% ఆస్మా అటాక్ రావడం అవకాశం ఉంది. ఓకే. ఈవెన్ ఒకరికి జెనెటికలీ ఎవరికి లేదు, వాళ్ళకు తల్లి తండ్రికి ఎవరికి లేదు, లేకపోతే వాళ్ళ ఫోర్ ఫాదర్స్కు లేదు, బట్ అయినా సరే మనకు రావడం అవకాశం ఉంది. సో అక్కడ ఏమవుతుందంటే లైక్ వీ హ్యావ్ టు మెయింటైన్ ఆల్ దిస్ ఇన్ ఏ ప్రాపర్ వే. ఓకే. సో అక్కడ ఈ టైపు మనకు సూక్ష్మజీవులు తగ్గిపోవడం, లేకపోతే ఈ మైక్రోబయం తగ్గిపోవడం, తర్వాత మనకు ఇమ్యూన్ సిస్టమ్ బాగా వీక్ అయిపోవడం, దానివల్ల ఏమవుతుందంటే దట్ ఈస్ కాల్డ్ ఆటో ఇమ్యూన్ డిజీజ్ అని మనం చెప్తాం. ఓకే. సో ఎప్పుడైనా సరే మనకు ఉన్న ఇమ్యూనిటీ మన బాడీ ఎగ్నెస్ట్లో పనిచేస్తుందంటే దట్ ఈస్ కాల్డ్ ఆటో ఇమ్యూన్ డిజీజ్ అని మనం చెప్తున్నాం. సో అక్కడ ఆ టైప్ జరగడానికి అతి ముఖ్యమైన విషయం అక్కడ ఏంటంటే ఇంగ్లీష్ మెడికేషన్, లైక్ ఆల్ సార్ట్ ఆఫ్ మోడర్న్ మెడిసిన్స్, మేబీ ఎనీ సార్ట్ ఆఫ్ యాంటీబయాటిక్. సపోజ్ మీరు ఒకసారి జ్వరం వస్తే మీరు యాంటీబయాటిక్ వాడారు, మళ్ళీ మీకు తగ్గిపోయింది, కొన్ని రోజు బాగానే ఉంది, తర్వాత మళ్ళీ వచ్చింది, మళ్ళీ మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, మళ్ళీ మీరు ఇంగ్లీష్ మెడిసిన్ మళ్ళీ వాడారు. వాడితే ఇలా ఫ్రీక్వెంట్లీ వాడడం వల్ల యాంటీబయాటిక్, దానివల్ల ఏమవుతుందంటే మన బాడీలో ఉన్న గుడ్ బ్యాక్టీరియాస్ ఆటోమేటికలీ డెడ్ అయిపోతుంది అక్కడ. సో ఆ తర్వాత ఏమవుతుందంటే తర్వాత పరిస్థితి ఏంటంటే లైక్ అవర్ ఇమ్యూన్ సిస్టమ్ అటాక్స్
in our body, and automatically that is called actually autoimmune disease అని మనం చెప్తున్నాం. ఈ ఆస్మా ఆల్సో వన్ ఆఫ్ ద autoimmune disease లో వస్తుంది అన్నమాట. సో ఫైనలీ అక్కడ ఏం జరుగుతుందంటే లైక్ ఇమ్యూనిటీ బాగా మెయింటైన్ చేయాలి, అండ్ ఎక్సెస్గా మనము ఈ టైపు లైక్ అలోపతిక్ మెడిసిన్ చాలా ఫ్రీక్వెంట్లీ మనం వాడకూడదు. దట్ ఈస్ వన్. అండ్ ఫ్రూట్స్ బాగా తినాలి, అండ్ ఆల్ ద లైక్ జంక్ ఫుడ్, ఆల్ సార్ట్ ఆఫ్ జిఎంఓ ఫుడ్, ఇది అన్నీ మనం అవాయిడ్ చేయాలి. ఇది అన్ని మనం అవాయిడ్ చేయకపోతే మనకు ఏమవుతుందంటే మన శరీరంలో ఈ గట్ సిస్టంలో మనకు ఆటోమేటికలీ చెడ్డ బ్యాక్టీరియాస్ పెరిగిపోతాయి. చెడ్డ బ్యాక్టీరియాస్ పెరిగితే ఆటోమేటికలీ ఏమవుతుందంటే ఈ గుడ్ బ్యాక్టీరియాస్ అన్నీ తగ్గిపోవడం అవకాశం ఉంది. అండ్ గుడ్ బ్యాక్టీరియాకు మనం పెంచాలంటే ప్రోబయోటిక్ తీసుకోవాలి, ప్రీబయోటిక్ తీసుకోవాలి. దట్ ఈస్ వన్. సెకండ్ థింగ్, మనకు డైలీ బేసిస్లో ఫుడ్ ప్యాటర్న్ టైం టు టైం మనం తీసుకోవాలి. అండ్ ఒకరు కరెక్ట్గా నిద్రపోవాలి. డైలీ బేసిస్లో ఎంత పడుకోవాల్సింది అంతసేపు పడుకోవాలి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఒకరికి డైలీ బేసిస్లో ఎక్సర్సైజ్ ఉండాలి. ఓకే. సపోజ్ ఎక్సర్సైజ్ మీకు సరిగా లేదు, యు ఆర్ మెయింటైనింగ్ ఫుడ్ ప్యాటర్న్, బట్ డ్యూ టు ద ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఆల్సో మన బాడీ ఇమ్యూన్ సిస్టమ్ ఎలా రెస్పాండ్ అవ్వాల్సి ఉంటే ఆ టైప్ రెస్పాండ్ అవ్వదు. సో దట్ ఈస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్, బికాజ్ దట్ ఈస్ రిలేటెడ్ టు అవర్ సర్క్యులేటరీ సిస్టమ్. సో ఈ సర్క్యులేటరీ సిస్టమ్ మనకు బాగుండాలంటే మనం ఎక్సర్సైజ్ ఖచ్చితంగా చేయాలి. ఓకే, డైలీ బేసిస్లో ఎక్సర్సైజ్ చేస్తే మనకు ఇమ్యూనిటీ పెరుగుతాయి. అండ్ వన్స్ మీకు ఇమ్యూనిటీ పెరుగుతుంది అంటే మీకు మీ బాడీలో మీది రెసిస్టెన్స్ పవర్ మీకు పెరిగిపోతుంది. సో ఆటోమేటికలీ ఏమవుతుందంటే లైక్ యూ విల్ హ్యావ్ కెపాసిటీ టు ఫైట్ విత్ ఎనీ సార్ట్ ఆఫ్ వైరస్ ఆర్ ఫంగస్ ఆర్ బ్యాక్టీరియా. దానివల్ల ఏమవుతుందంటే మనకు నార్మల్గా ఏ టైప్ ఇన్ఫెక్షన్స్ రాదు, ఈవెన్ ఆస్మా కూడా మనకు రాదు. అండ్ ఆస్మా ఉన్నా సరే కూడా ఆటోమేటికలీ రికవర్ అవడం మొదలు పెడతాయి. ఓకే. ఓకే. అండ్ కమింగ్ టు ద పాయింట్, లైక్ మెనీ పీపుల్ థింక్స్ ఆస్మా వచ్చిందని మనకు ఎట్లా తెలియాలి. ఓకే, దట్ ఈస్ ద పాయింట్ అక్కడ. సో నార్మల్గా ప్రతి ఒక్కరికి ఎవరికైనా సరే ఆస్మా ఉంటే వాళ్ళకు జలుపు, దగ్గు, సోర్ థ్రోట్, ఆయాసం రావడం అలాంటివి కూడా ఉంటుంది. ఆయాసం ఖచ్చితంగా వస్తుంది వాళ్ళకి. అండ్ దట్ ఈస్ ద వెరీ ఫ్రీక్వెంట్ సిమ్టమ్స్ ఇన్ ద ఆస్మా. ఓకే, ఆయాసం రావడం. ఆయాసంలో మామూలుగా ఒకరికి ఆయాసం రావడం అది వేరే, బట్ ఈ ఆస్మా పేషెంట్స్కు ఎట్లా ఉంటుంది అంటే లైక్ సౌండ్ విల్ బి డిఫరెంట్ ఇన్ ద లంగ్స్. ఓకే. సో ఆ లంగ్స్ సౌండ్ ఎట్లా ఉంటుంది అంటే లైక్ సిటీ లాంటి సౌండ్ ఉంటుంది. ఓకే. సో మనము స్టెథోస్కోప్ పెట్టేసి చూడడం కానీ, లేకపోతే నార్మల్గా మనం ఈవెన్ ఇఫ్ యూ వాంట్ టు అబ్జర్వ్ ద సౌండ్, వాళ్ళ ఛాతీలు మీరు జస్ట్ యూ పుట్ యువర్ ఇయర్, మీకు తెలిసిపోతుంది అక్కడ క్లియర్గా తెలిసిపోతుంది. లైక్ సిటీ లైక్ సౌండ్స్ వస్తుంది లోపల. ఓకే. ఓకే. సో దట్ ఈస్ ద మెయిన్ సిమ్టమ్స్ ఆఫ్ ద ఆస్మా. ఓకే. అండ్ వాళ్ళకు వాళ్ళకు ఒక్కోసారి ఏమవుతుందంటే లైక్ ఈ ఎయిర్వై బ్రీదింగ్ అన్నీ సరిగా లేక వాళ్ళకు చాలా సివియర్ వీక్నెస్ వచ్చేస్తాయి. ఎలాంటి వాళ్ళకు ఈవెన్ ఫ్రీక్వెంట్లీ ఈ మెడికేషన్స్ వాడడం వల్ల వాళ్ళకు ఏమవుతుంది, బొక్కలు కూడా చాలా వీక్ అయిపోతాయి. ఓకే. అండ్ ఈవెన్ హిమోగ్లోబిన్ కూడా తగ్గిపోతుంది. ఓకే. ఈ బొక్కలు వీక్ అవడానికి కారణం ఏంటంటే అక్కడ లైక్ మెయిన్ రీజన్ ఈజ్ ద మెడికేషన్. ప్రతి ఒక్క ఆస్మా పేషెంట్స్కు నేను చూసిన ప్రకారంగా నా క్లినికల్ ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నా, యాక్చువల్లీ సంబడి ఈజ్ యూజింగ్ డెరిఫిలిన్ టాబ్లెట్స్ ఆర్ సిరప్ ఆర్ లైక్ ఇంజెక్షన్స్. ఓకే. అది ఇన్హేలర్ కూడా యూజ్ చేస్తారు, ఇన్హాలర్ కూడా యూజ్ చేస్తారు. బట్ ఇన్హాలర్లో కూడా కొన్ని స్టెరాయిడ్స్ ఉంటాయి. యా. సో విదౌట్ దట్ స్టెరాయిడ్స్ దే కెనాట్ ట్రీట్ ద ఆస్మా పేషెంట్స్. ఇట్స్ వెరీ క్లియర్. సో ఈ ఆస్మా పేషెంట్స్కు మనకు కరెక్ట్గా ట్రీట్మెంట్ చేయాలి అండ్ వాళ్ళకు ఇమ్యూనిటీ పెరగాలి. తర్వాత మనకు ఆస్మా సిమ్టమ్స్ రావకూడదు, ఆస్మా అటాక్ మళ్ళీ ఫ్రీక్వెంట్లీ రావకూడదు అంటే అప్పుడు ఏమవుతుందంటే వీ హ్యావ్ టు కమ్ టు న్యాచురోపతి. లైక్ అక్కడ మోడర్న్ మెడిసిన్ ఈజ్ కంప్లీట్లీ ఫెయిల్డ్. ఈ మోడర్న్ మెడిసిన్ అక్కడ మీరు చూడండి, లైక్ ఆస్మా పేషెంట్స్ ఒక్కోసారి ఒకరికి స్టార్ట్ అయిపోయిందంటే వాళ్ళకు జీవితాంతం ఉంటుంది, లైఫ్ లాంగ్ ఉంటుంది. సచ్చినప్పుడు వరకు దే మస్ట్ బి యూజింగ్ దట్ ఇన్హాలర్, లేకపోతే వాళ్ళు బ్రతకలేరు. అండ్ ఇన్హాలర్ వాడినా ఒకరికి తగ్గిపోతుందా, అది కూడా లేదు. ఓకే. సో దే మెయింటైన్
దట్ పర్టికులర్ సిమ్టమ్స్కి. అండ్ ఇన్హాలర్లు కూడా కొన్ని స్టెరాయిడ్స్ కూడా ఉంటాయి. ఈ స్టెరాయిడ్స్ వల్ల ఏమవుతుందని మనకు బొక్కలు వీక్ అయిపోవడం అవకాశం ఉంది. ఓకే, మనకు బోన్స్ అన్నీ చాలా వీక్ అయిపోతాయి. అండ్ కొంతమందికి లైక్ దే డెవలప్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అదర్ సిమ్టమ్స్ ఇన్ ద బాడీ. వాళ్ళకి ఇమ్యూన్ సిస్టమ్ కూడా తగ్గిపోతుంది స్టెరాయిడ్స్ ఫ్రీక్వెంట్లీ మనం వాడితే ఉంటే. అండ్ దానివల్ల బాడీది కంప్లీట్ ఇమ్యూనిటీ తగ్గుతూనే ఉంటాయి. అండ్ దాంతో పాటు ఏమవుతుందంటే డైజెస్టివ్ సిస్టమ్ కూడా లైక్ అవుట్ ఆఫ్ ఆర్డర్ అయిపోతాయి అనమాట. సో కొంతమందికి డైజెస్టివ్ సిస్టమ్ బాగానే పనిచేస్తుంది, కొంతమందికి పనిచేయరు డ్యూ టు దట్ స్టెరాయిడ్స్ ఎఫెక్ట్. ఓకే, మనకు డైజెషన్ కూడా స్లో అయిపోతాయి. అండ్ రెసిస్టెన్స్ పవర్ బాగా తగ్గిపోతే, సపోజ్ మీరు ఒక పార్టీకి వెళ్ళారు, యూ వాంట్ టు హ్యావ్ సమ్ సార్ట్ ఆఫ్ ఐస్ క్రీమ్ లేకపోతే ఒక కూల్ డ్రింక్స్ తాగాలని అనిపిస్తుంది, మీరు తాగుతున్నారు. ఓకే, బికాజ్ యువర్ రెసిస్టెన్స్ పవర్ ఈజ్ ఓకే, యు ఆర్ ఏబుల్ టు టాలరేట్ ఇట్, మీకు ఏం కాదు. లేకపోతే అక్కడ ఏమవుతుందంటే లైక్ ఒక ఐస్ క్రీమ్ తినేసిన తర్వాత వాళ్ళకి ఇమీడియట్లీ అటాక్ స్టార్ట్ అయిపోతాయి. ఇమీడియట్లీ వాళ్ళకు దగ్గు, జలుపు, ఈవెన్ థ్రోట్ పెయిన్ ఇది అన్నీ స్టార్ట్ అయిపోతాయి. అండ్ డస్టీ ఏరియాకు వెళ్తే అక్కడ కూడా వాళ్ళకు స్టార్ట్ అయిపోతాయి. అండ్ స్పెషల్లీ హౌస్ వైఫ్స్ అయితే వాళ్ళకు కొంచెం ఉడవడం తుడవడం వాళ్ళ స్టార్ట్ చేస్తే కూడా ఇమీడియట్లీ వాళ్ళకు అటాక్ వస్తుంది. అండ్ దాంతో బట్టి వాళ్ళకు ఇంకొక ప్రాబ్లం ఏముంటుందంటే లైక్ ఇన్ ద టైమ్ ఆఫ్ కుకింగ్ వాళ్ళ సపోజ్ తాళం వేస్తున్నారు, కొంచెం అట్లా మాడిపోయింది, కొంచెం స్మోక్ వచ్చేసింది అక్కడ, దాని దగ్గర నుంచి కూడా వాళ్ళకు ఇమీడియట్ రియాక్షన్ స్టార్ట్ అయిపోతాయి. సో ఇట్స్ ఎ వెరీ ప్రామినెంట్ సిమ్టమ్స్ విచ్ ఐవ్ సీన్ ఇన్ ద ఆస్మా. ఓకే, సో ఈ టైపు అయితే వాళ్ళకి ఏమవుతుందంటే వెరీ ఫ్రీక్వెంట్ అటాక్స్ ఉంటాయి. సో ఫ్రీక్వెంట్ అటాక్స్కు వాళ్ళ భరించుకోలేక దే యూజ్ దిస్ స్టెరాయిడ్స్ ఆర్ డెరిఫ్లిన్ ఇంజెక్షన్ లేకపోతే డెరిఫ్లిన్ సిరప్ ఆర్ టాబ్లెట్స్ ఇది అన్ని యూజ్ చేస్తూ ఉంటారు. సో ఓకే, that is fine for the time being they are managing, but they cannot come out from the track. That is very very important thing. Okay. సో ఈ టైపు ట్రాక్ నుంచి మనం బయటపడాలంటే మనకు ఇమ్యూనిటీ పెంచాలి. ఇమ్యూనిటీ పెంచడానికి అతి ముఖ్యమైన విషయం ఏంటంటే మనకు ఫ్రూట్స్ డైలీ బేసిస్లో అట్లీస్ట్ పొద్దున పూట నార్మల్ బ్రేక్ఫాస్ట్ ఒకరు మానేసి కంప్లీట్లీ ఫ్రూట్స్ తినడం మొదలు పెట్టాలి. అండ్ డైలీ 1 hour ఎక్సర్సైజ్ చేయాలి. ఓకే, అండ్ మధ్యాహ్నం పూట ఫ్రూట్స్ లో కూడా అంటే ఇప్పుడు ఎలాంటివి తీసుకోవాలి, ఏదైనా తీసుకోవచ్చా, దానికి కూడా ఏమైనా ఉందా? దానిలో జనరల్ గా కొంతమందికి అరటి పండు పడద్దు అనమాట ఆస్మా పేషెంట్స్ అయితే, లేకపోతే రెస్ట్ ఆఫ్ ద ఆల్ సార్ట్ ఆఫ్ ఫ్రూట్స్ దే కెన్ ఈట్. ఓకే, అన్ని రకాల ఫ్రూట్స్ వాళ్ళు తినొచ్చు. కొంతమందికి అరటి పండు సెట్ కాదు. లేకపోతే యాక్చువల్గా ఏమవుతుందంటే సపోజ్ ఒకరు తినడం స్టార్ట్ చేశారంటే మేబీ ఫస్ట్ రియాక్షన్ విల్ బి దేర్, ఆ తర్వాత రాను అది కూడా సెట్ అయిపోతాయి వాళ్ళకి. ఓకే, బట్ తినడం మొదలు పెట్టాలి. తినడం మొదలు పెట్టకపోతే వాళ్ళకి ఏమవుతుంది ఎలాగే ఉండిపోతాయి కంప్లీట్గా. సో వాళ్ళకు వాళ్ళ బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్ అవ్వాలి, వాళ్ళకు మంచి బ్యాక్టీరియాస్ది గ్రోత్ ఉండాలి, అండ్ దాంతోపాటు రెసిస్టెన్స్ పవర్ పెరగాలి. ఇది అన్నీ ఉండాలంటే వాళ్ళకు ఫ్రూట్స్ కంపల్సరీ, ఎనీ సార్ట్ ఆఫ్ ఫ్రూట్స్, అండ్ 1 time ఫ్రూట్స్, 1 time like normal food, and రాత్రి పూట సంథింగ్ లైక్ మిల్లెట్ ఆర్ మేబీ సంథింగ్ లైక్ జొన్న రోటీ, జొన్న దోశ ఇవన్నీ తయారు చేసి తినొచ్చు. ఈవెన్ రాగి దోశ కూడా తీసుకోవచ్చు. ఓకే, సో ఈ టైప్ ఫుడ్ కు వచ్చేయాలి. కానీ టిఫిన్ తినాలి, లంచ్ రైస్ తినకూడదు అనమాట. రైస్ తినకుండా టిఫిన్స్ తీసుకోవచ్చు. బట్ టిఫిన్స్ లో రైస్ కంటెంట్ ఐటమ్ ఉండకూడదు. ఆ టైప్ మనం చూసుకోవాల్సింది. ఓకే, అండ్ బికాజ్ ఇట్ ఈస్ ఆటోఇమ్యూన్ డిజీజ్, మనకు గోధుమలో తయారయ్యే ఐటమ్స్ కూడా మనం అవాయిడ్ చేయాలి. అక్కడ రాత్రి కూడా కొంతమంది చపాతీ తింటే ఉంటారు. చపాతీ కానీ గోధుమ మేడ ఐటమ్స్ ఏదైనా సరే, మైదా మేడ ఐటమ్స్ ఏదైనా సరే అది కూడా అక్కడ అవాయిడ్ చేయాలి. అండ్ స్పెషలీ ఇన్ ద న్యాచురోపతి వీ నార్మలీ సే టు ఆల్ ద పేషెంట్స్ టు అవాయిడ్ ఆల్ సార్ట్ ఆఫ్ అనిమల్ ప్రోటీన్, స్పెషలీ ఇన్ ద ఆటోఇమ్యూన్ డిజీజ్. ఓకే, సో అప్పుడు ఏమవుతుందంటే మిల్క్ అండ్ మిల్క్ మేడ్ ప్రొడక్ట్స్, డైరీ ప్రొడక్ట్స్, రిఫైన్డ్ ఫుడ్ అండ్ ఆల్ సార్ట్ ఆఫ్ నాన్ వెజ్ ఐటమ్స్ వీ హ్యావ్ టు అవాయిడ్. మిల్క్ కూడా తీసుకోవాలి. ఇది కంప్లీట్ గా అవాయిడ్ చేయాలి. అవాయిడ్ చేసి ఆ తర్వాత మనము డయట్ ప్యాటర్న్ నేను చెప్పిన ప్రకారంగా ఫాలో అయితే వాళ్ళకు తక్కువ అవడం స్టార్ట్ అయిపోతాయి. ఓకే, సో ఇది మీరు చెప్పిన డైట్ ఫాలో అవుతూ ఉంటే అంటే పర్మనెంట్ సొల్యూషన్ దొరుకుతుందా? అట్లీస్ట్ వాళ్ళకి ఎలా ఉంటుంది సార్? 100% పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుంది.
అండ్ కొంతమందికి ఎట్లా ఉంటుందంటే ఇఫ్ ద ఇమ్యూనిటీ ఇస్ వెరీ వెరీ వీక్, చాలా వీక్గా ఉంది, వాళ్ళ ఈవెన్ దో వాళ్ళ ఈ టైప్ డైట్ ప్యాటర్న్కు వచ్చినా సరే కూడా బాగా భరించుకోలేకపోతున్నారు, ఆ టైప్ సమస్య ఉంటే ఈవెన్ దే కెన్ విజిట్ మై క్లినిక్ ఆల్సో. నా దగ్గర కొన్ని మంచి మెడిసిన్స్ ఉన్నాయి, న్యాచురల్ మెడిసిన్స్, దే కెన్ యూజ్ దట్ మెడిసిన్. వాళ్ళు ఆ మెడిసిన్స్ స్టార్ట్ చేస్తే ఇనాలర్ మానేయచ్చు కంప్లీట్గా, పూర్తిగా, జీవితాంతం వాళ్ళకు అవసరం ఉండదు. అండ్ ఈ మెడిసిన్స్ దర్ ఇస్ అ కోర్స్ ఆఫ్ మెడిసిన్, ఇట్ ఈస్ హార్డ్లీ 3 to 4 months దే హ్యావ్ టు యూజ్ దట్ మెడిసిన్ కంటిన్యూస్లీ. అండ్ వాళ్ళకు ఆస్మా పర్మానెంట్గా తగ్గిపోతుంది అన్నమాట, జీవితాంతం ఎప్పుడు వాళ్ళకు తర్వాత ఈ ఇనాలర్ అవసరం ఉండదు. అండ్ వాళ్ళకు నార్మల్గా ఈవెన్ ఈ అరటిపండు తినడం కానీ, లేకపోతే ఐస్ క్రీమ్ తినడం కానీ, కూల్ డ్రింక్స్ తినడం కానీ, ఇది అన్నీ సెట్ అయిపోతాయి వాళ్ళకి. ఓకే, సో ఈ టైపు ప్రాబ్లమ్స్ నుంచి బయటపడాలంటే వాళ్ళ నా క్లినిక్ వచ్చి ఆ మెడిసిన్ తీసుకొని వాడితే కూడా వాళ్ళకు ఈ టైప్ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడతారు. అండ్ దే కెన్ ఈట్ ఎవ్రీథింగ్ ఆఫ్టర్ 5 months ఆఫ్ టైం. ఓకే, 5 months ఇప్పుడు మీరు చెప్పిన డైట్ ఫాలో అవుతూ ఒకవేళ మీరు ఇచ్చిన న్యాచురోపతి మెడిసిన్ తీసుకుంటుంటే ఆఫ్టర్ 5 months వాళ్ళకి నచ్చిన ఫుడ్ తీసుకోవచ్చు. సో ఏ ఏజ్ వాళ్ళకైనా పర్మనెంట్ గా దీంట్లో సొల్యూషన్ దొరుకుతుంది, సొల్యూషన్స్ ఉన్నాయి అన్నమాట. ఓకే, లైక్ నార్మల్ మెడిసిన్లు, మోడర్న్ మెడిసిన్లు, నార్మల్ జనరల్ ఫిజిషియన్స్ ఏం చెప్తారంటే నో, దర్ ఇస్ నో పర్మనెంట్ సొల్యూషన్స్. ఎప్పుడైనా మీకు అటాక్ వచ్చినప్పుడు మీరు రండి, అండ్ విల్ పుట్ ఆక్సిజన్, విల్ పుట్ నెబులైజర్, ఇది అన్నీ పెడుతూనే ఉన్నాం, and will give injections, so you will get cure. But how long? జీవితాంతం ఒకరు అదే చేస్తే ఉంటే వాళ్ళ they will be away from different types of enjoyment in the normal lifestyle, because they cannot eat this thing like ice cream, they cannot eat cool drinks, they cannot eat artipandu like banana, all these items. So అప్పుడు ఏమవుతుందంటే it's very difficult in the life, and they cannot go to the dusty atmosphere. సపోజ్ మీరు ఎక్కడ ఉన్నారు, రేపు యూ హ్యావ్ ఎ ట్రిప్ ఫర్ ఊటీ ఆర్ సిమ్లా, సంథింగ్ లైక్ దట్, వెరీ చిల్డ్ ఏరియా. సో అక్కడికి వెళ్తే కూడా మీకు ఇమీడియట్లీ అటాక్ స్టార్ట్ అయిపోతాయి. ఓకే, సో బికాజ్ ఆఫ్ దట్ యూ విల్ బి స్కేర్డ్ టు గో దేర్. ఎలా ఉంటుంది? సో ఈ టైపు అన్నీ మీకు సెట్ అయిపోవాలి, మీరు అన్ని రకాల ఎన్వైరన్మెంట్లు మీరు మీ బాడీ సెట్ అవ్వాలి, ప్లస్ మీరు అన్నీ తినేసి అన్ని రకాలు ఫుడ్ మీరు డైజెస్ట్ చేసే కెపాసిటీ మీకు రావాలంటే దే హ్యావ్ టు యూజ్ మై మెడిసిన్. ఓకే, సో ఎట్లా ఉంటుంది. బట్ దీన్ని కూడా ఈవెన్ నేను చెప్పిన డయట్ కూడా ఒకరు పాటిస్తే వాళ్ళకు కూడా సొల్యూషన్స్ ఉన్నాయి. సార్, మరి ఇందాక అస్తమా ఏంటి, ఎలా వస్తుంది, ఎలా స్ప్రెడ్ అవుతుంది మీరు చెప్పారు. లైక్ కొన్నిసార్లు ఫీవర్ అంటే టైఫాయిడ్ అలా అనుకోండి, అలాంటి టైంలో కూడా చాలా మంది సఫర్ అవుతుంటారు, కాఫ్తోని, జలుబుతోని, ఆ టైంలో కూడా కొద్దిగా వీక్ అయినప్పుడు ఉంటుంది. మరి దానికి అస్తమాకి డిఫరెన్స్ వాళ్ళు ఎలా గుర్తుపట్టాలి సార్? ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. యాక్చువల్లీ ఆల్మోస్ట్ సిమ్టమ్స్ ఆర్ ఈక్వల్, బట్ కొన్ని తేడా ఉంటుంది అక్కడ. కొన్ని తేడా ఏముంటుంది అంటే లైక్ ఆస్మా ఉన్న వాళ్ళకి సిటీ లైక్ సౌండ్స్ ఉంటుంది, అది టైఫాయిడ్లో ఉండదు. దట్ ఈస్ వన్. ద సెకండ్ థింగ్, జలుపు, దగ్గు అండ్ లైక్ ముక్కు కరడం, లేకపోతే ఆయాసం రావడం, ఇది అన్ని 2 దానిలో కూడా ఉండొచ్చు. ఓకే, బట్ కొంతమందికి టైఫాయిడ్ సివియర్ అయితేనే వాళ్ళకు లైక్ ఆయాసంలోకి రావడం అవకాశం ఉంది అన్నమాట. బట్ వచ్చినా సరే అది పర్మనెంట్గా తగ్గిపోతుంది. ఆస్మా పేషెంట్స్కు పూర్తిగా తగ్గదు. అగైన్ వెన్ ఎవర్ దర్ ఇస్ అ కోల్డ్ అటాక్, ఇమ్మీడియట్లీ వాళ్ళకు అగైన్ మళ్ళీ ఆయాసం రావడం అవకాశం ఉంది. అండ్ ఇట్ విల్ అటాక్ వెరీ ఫాస్ట్ అన్నమాట. దట్ ఈస్ వన్. సెకండ్ థింగ్ ఏంటంటే లైక్ ఇఫ్ సంబడి ఈస్ గెటింగ్ ఆస్మా ఈజ్ వన్ ఆఫ్ ద ఆటోఇమ్యూన్ డిజీజ్. కాబట్టి చాలా ఫ్రీక్వెంట్గా వాళ్ళకు అటాక్స్ వస్తూనే ఉంటాయి. టైఫాయిడ్లు ఎట్లా కాదు, టైఫాయిడ్లు క్యారియర్ ఉంటే అప్పుడు మాత్రం వాళ్ళకు ఫ్రీక్వెంట్లీ వాళ్ళకు జ్వరం రావడం, లేకపోతే బాడీ బాగా వీక్ అయిపోవడం, రెసిస్టెన్స్ పవర్ తగ్గిపోవడం, అండ్ ఎక్కడికి వెళ్ళబుద్ధి కాకపోవడం, ఇది అన్నీ జరుగుతూనే ఉంటాయి. అండ్ సపోజ్ ఆ క్యారియర్కు మనం లైక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనం ట్రీట్మెంట్ తీసుకోలేదంటే అప్పుడు ఏమవుతుందంటే లైక్ దట్ కంటిన్యూ స్టిల్ ఇయర్స్ అండ్ ఇయర్స్, ఈవెన్ 1 year 2 years వరకు ఈవెన్ టైఫాయిడ్ కూడా కంటిన్యూ అవుతూనే ఉంటాయి. ఓకే, సో ఎవ్రీ టైమ్ యూఆర్ గోయింగ్ టు డాక్టర్, యూఆర్ యూజింగ్ సమ్ మెడిసిన్. ఆ తర్వాత పరిస్థితి ఏంటంటే ఇమీడియట్లీ అగైన్ ఆఫ్టర్ 10 days 15 days యూ విల్ ఫీల్ ద సేమ్ థింగ్. లైక్ లోపల నుంచి జ్వరం ఉంటుంది
అండ్ లైక్ బయట మనకు టెంపరేచర్ కనపడదు, బట్ వీ ఫీల్ లైక్ ఫీవరిష్ ఇన్సైడ్. ఓకే, ఆ టైప్ సిమ్టమ్స్ డెవలప్ అయిపోతాయి. అండ్ ఎలా ఉన్నప్పుడు ద పర్సన్ విల్ బికమ్ వీక్. బాగా వీక్ అయితే బాగా ఎక్కడికి వెళ్ళబుద్ధి కాదు, అండ్ ఎక్కడికి వెళ్ళడానికి ట్రై చేయరు, ఏ పని చేయబుద్ధి కాదు. సో ఈ విల్ బికమ్ కంప్లీట్లీ సిక్. అండ్ హౌస్ వైఫ్ అయితే అక్కడ పరిస్థితి ఏంటంటే, సపోజ్ దే ఆర్ గోయింగ్ టు వాష్ ద యుటెన్సిల్స్. ఓకే, సో అప్పుడు ఏమవుతుందంటే నీళ్లు చేయి పెట్టగానే వాళ్ళకు ఇమ్మీడియట్లీ లైక్ కోల్డ్ పట్టేస్తాయి, అండ్ ఇమ్మీడియట్లీ వాళ్ళకు జ్వరం వచ్చేస్తాయి, అండ్ ఇమ్మీడియట్లీ వాళ్ళకు హెడేక్ వచ్చేస్తాయి. ఇది అన్నీ స్టార్ట్ అయిపోతాయి. సో ఈ టైప్ సిమ్టమ్స్ ఉన్నప్పుడు లైక్ మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవడం చాలా చాలా అవసరం. అండ్ ఓకే, టైఫాయిడ్లు లైక్ క్యారియర్కు మనకు మోడర్న్ మెడిసిన్లో ట్రీట్మెంట్ ఉన్నాయి. బట్ ఇఫ్ యూ థింక్ ఆఫ్ న్యాచురోపతి క్యూర్స్ పర్మనెంట్లీ ద టైఫాయిడ్. మీకు 1 year వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. నా దగ్గరికి కొంతమంది వచ్చారు, లైక్ మహబూబ్ నగర్ నుంచి ఒక పేషెంట్ వచ్చారు. హీ వాజ్ సఫరింగ్ విత్ టైఫాయిడ్ సిన్స్ లాస్ట్ 2 years. ఓకే, 2 years నుంచి వాళ్ళకు ఫస్ట్ జ్వరం వచ్చింది, తగ్గిపోయింది. ఆఫ్టర్ 15 days వరకు అడ్మిషన్ ఉన్నారు. ఆ తర్వాత 15 days తర్వాత అగైన్ కొన్ని రోజు బాగానే ఉన్నారు, అగైన్ స్టార్ట్ అయింది. అగైన్ తర్వాత కొన్ని రోజు బాగానే ఉంది, ఫిర్ మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. సో ఇలా జరుగుతూనే ఉంటాయి అన్నమాట. సో వాళ్ళకి చెప్పడం ఏంటంటే లైక్ దర్ ఇస్ నో పర్మనెంట్ క్యూర్ ఇన్ మోడర్న్ మెడిసిన్. సో వాళ్ళకు 2 years తర్వాత లాస్ట్ he has come to me, and after using my medicine for 3 months he has developed the resistance in the body. సో ఆ తర్వాత వాళ్ళకు ఆ టైప్ అటాక్స్ రాలేదు. అండ్ ఈ టైఫాయిడ్ వచ్చి తగ్గిపోయిన తర్వాత ఈ టైప్ సిమ్టమ్స్ ఎవరికైనా సరే ఉంటే ఈవెన్ దే కెన్ కమ్ టు మై క్లినిక్ అండ్ దే విల్ గెట్ క్యూర్ ఇన్ వెరీ షార్ట్ టైం. ఓకే, చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి, వాళ్ళకు ఫ్రీక్వెంట్ అటాక్ రాదు అండ్ బాగానే ఉంటుంది. బట్ అనదర్ థింగ్ ఐ విల్ టెల్ యూ, లైక్ మెనీ ఆఫ్ ద డాక్టర్స్ లైక్ ఆల్ ద జనరల్ ఫిజిషియన్ కానీ ఎంబీబీఎస్ డాక్టర్స్ కానీ బాగా ఏం చేస్తున్నారు అంటే, సపోజ్ ఇఫ్ యు ఆర్ గోయింగ్ దేర్, బాగా నార్మల్గా దే ఆర్ డూయింగ్ సమ్ టెస్ట్ ఫర్ ద టైఫాయిడ్, లైక్ వైడల్ టెస్ట్ అన్నీ చేస్తున్నారు అన్నమాట. అండ్ లైక్ సిబిపి, వైడల్, ఇది అన్నీ చూసేసిన తర్వాత వాళ్ళ దే ఆర్ ప్రొవైడింగ్ సమ్ సార్ట్ ఆఫ్ యాంటీబయాటిక్ కోర్స్. దాని ద్వారా వాళ్ళకు ఇమీడియట్లీ తగ్గిపోతుంది, లెట్స్ సే అరౌండ్ 5 to 7 days వాళ్ళకు తగ్గిపోతుంది. బట్ అగైన్ రీঅకరెన్స్ అక్కడ ఉంటుంది. ఓకే, సో ఈ రీঅకరెన్స్ రాకూడదు అంటే మనం అక్కడ చూడాల్సిన విషయం ఏంటంటే, దర్ ఇస్ అనదర్ టెస్ట్ విచ్ ఇస్ బిట్ కాస్ట్లీ దెన్ నార్మల్ టెస్ట్. సో అది ఎవరైనా సరే వాళ్ళు చేయించుకుంటే వాళ్ళకు క్లియర్ కట్ తెలుస్తుంది అన్నమాట. సో దట్ ఈస్ కాల్డ్ టైఫీ డాట్. దట్ టెస్ట్ నేమ్ ఈజ్ టైఫీ డాట్ టెస్ట్. ఇన్ కేస్ వాళ్ళ ఈ టెస్ట్ చేశారంటే వాళ్ళకు దానిలో యాక్చువల్లీ ఐజీజీ అండ్ ఐజీఎం అని 2 things అక్కడ మనకు ఫైండ్ అవుట్ చేయొచ్చు దానిలో. ఈ టైఫీ డాట్ టెస్ట్లు ఈ 2 వచ్చేస్తాయి అన్నమాట. సో ఈ 2కు మనం చూసి మనం డిఫరెన్షియేట్ చేయొచ్చు కి వాళ్ళకు యాక్చువల్లీ టైఫాయిడ్ ఈజ్ అక్యూట్ ఆర్ దట్ టైఫాయిడ్ ఈజ్ వెరీ ప్రొలాంగ్డ్ టైఫాయిడ్ అని మనకు తెలిసిపోతుంది అన్నమాట. ఓకే, సో వాళ్ళకు ఈ టైఫాయిడ్ వాళ్ళకు ఇమ్మీడియట్లీ వచ్చింది, కొన్ని రోజుల నుంచి ఉన్నాయా లేకపోతే చాలా నెల నుంచి ఉన్నాయని అది కూడా దానిలో క్లియర్ కట్ మనకు తెలిసిపోతుంది. ఆ టెస్ట్ కూడా యాక్చువల్లీ ఆల్ ద modern medicine doctor, they must conduct such kind of test. That is my suggestion, and all my colleagues, all my brothers, all my doctor brothers who are watching this, I think they must conduct this definitely for all the typhoid patients, because దాని ద్వారా మనకు క్లారిటీ వస్తుంది. క్లారిటీ వస్తే యాక్చువల్లీ అక్కడ ఏమవుతుందంటే, ఒకరికి అక్యూట్ ఫీవర్ ఉంది అనుకోండి, సో ఇమీడియట్లీ విత్ వన్ సార్ట్ ఆఫ్ యాంటీబయాటిక్ కోర్స్ దే కెన్ ట్రీట్ ద కేస్. లేకపోతే ఇఫ్ ఇట్ ఇస్ క్రానిక్ అయిపోయిందంటే అప్పుడు ఏమవుతుందంటే, లైక్ మనకు డెఫినెట్లీ వీ హ్యావ్ టు టేక్ ద నెసెసరీ స్టెప్స్ ఫర్ దాట్. అండ్ వాళ్ళకు ఖచ్చితంగా డయట్ ప్యాటర్న్ సరిగా చెప్పాలి, కరెక్ట్లీ వాళ్ళకు ట్రీట్మెంట్ ఇస్తేనే వాళ్ళకు రికవరీ స్టార్ట్ అయిపోతుంది. అండ్ కీప్ ఆన్ గివింగ్ యాంటీబయాటిక్, దట్ విల్ నాట్ ద solution for the like typhoid fever and all, because ఎవ్రీ టైమ్ యాంటీబయాటిక్ ఇచ్చేసరికి వాళ్ళకు ఉన్న మంచి బ్యాక్టీరియాస్ మొత్తం అక్కడ
అగైన్ స్పాయిల్ అయిపోతుంది కాబట్టి వాళ్ళకు అగైన్ వాళ్ళ ఇమ్యూనిటీ డెవలప్ అవడానికి కష్టం అయిపోతాయి అక్కడ. సో ఆ టైప్ ప్రాబ్లమ్స్ నుంచి ఒక పేషెంట్ బయటపడాలంటే మనం వాళ్ళకు లైక్ వీ హ్యావ్ టు గివ్ ద గైడెన్స్ అబౌట్ ద ఫుడ్, వీ హ్యావ్ టు treat the patient in a proper way. Even we have to try to treat the patient without any antibiotics. ఈ టైప్ చేస్తేనే వాళ్ళకు తగ్గుతుంది. అండ్ ఈ ఆస్మా అండ్ టైఫాయిడ్కి డిఫరెన్స్ ఇదే అనమాట. అండ్ దీనిలో ఆస్మాలో యాక్చువల్లీ ఇఫ్ యు ఆర్ టేకింగ్ వన్ ఎక్స్రే ద్వారా మనకు తెలిసిపోతుంది. ఓకే. అండ్ ఇఫ్ యూ థింక్ ఆఫ్ టైఫాయిడ్లో బ్లడ్ టెస్ట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అక్కడ బ్లడ్ టెస్ట్ మనం చేస్తేనే మనకు తెలుస్తుంది ఈ టైప్ విషయం అన్ని. సో దానిలో ఏమవుతుందంటే మనకు ఒక క్లారిటీ వస్తుంది. సో దాన్ని బట్టి మనం టైఫాయిడ్ కేసెస్ మనం ట్రీట్మెంట్ చేయొచ్చు అండ్ విల్ క్యూర్ ద కేస్. ఓకే. బట్ ఈ ప్రోలాంగ్డ్ అయిన కేసు ఏదో ఉంది అండ్ ఎవరికైనా సరే ఆ టైపు ప్రాబ్లమ్స్ ఉంది అని అనుకుంటున్నారు, దే కెన్ విజిట్ మై క్లినిక్. ఐ హ్యావ్ ఎ వెరీ గుడ్ మెడిసిన్. ఒక చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయన్నమాట. సో దాట్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ అనమాట. లైక్ ఫ్రీక్వెంట్లీ అటాక్స్. చెప్పండి. మీరు చెప్తున్నారు మీ దగ్గర మెడిసిన్ ఉంది, పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుంది అంటున్నారు కదా. సో ఎవరైనా చాలా ఇయర్స్ నుండి సఫర్ అవుతున్నారు అస్తమాతో, సో మీ దగ్గరకు వచ్చారు ఒక కేస్, అంటే వాళ్ళకి మీరు ఎలా స్టడీ చేశారు, ఎలా వాళ్ళకి మీ టాబ్లెట్స్ ఇచ్చారు, ఎన్ని డేస్ పట్టింది, వాళ్ళకి క్యూర్ అయిన తర్వాత వాళ్ళు చెప్పిన ఎక్స్పీరియన్స్ ఏంటి? యాక్చువల్లీ ఐ విల్ టెల్ యూ వన్ థింగ్. లైక్ ఒక వ్యక్తి ఈజ్ అరౌండ్ 47 years old. వాళ్ళకు యాక్చువల్లీ 12 years నుంచి వాళ్ళకు ఆస్మా అటాక్ ఉండేది అనమాట. సో హీ హాజ్ కమ్ టు మీ. ఆ తర్వాత హీ వాజ్ యూజింగ్ ఇన్హాలర్. వాళ్ళకు కంటిన్యూస్ వాడుతూ ఉన్నారు అనమాట. వాళ్ళ నా దగ్గరికి వచ్చిన తర్వాత ఇట్ హాస్ టేకెన్ అరౌండ్ 4 months టైం. 4 months నా మెడిసిన్స్ వాడిన తర్వాత వాళ్ళకు పూర్తిగా తగ్గిపోయింది. Now he is not using any inhaler and he is going and attending all the parties. He is eating ice cream, he is taking chilled water, he is taking all the cool drinks అన్నీ కూడా తీసుకుంటున్నారు. వాళ్ళకు అటాక్స్ ఏం రావట్లేదు. సో ఎన్ని మంత్స్ వాడి ఉంటారు సార్ మెడిసిన్? వాళ్ళ 4 months రెగ్యులర్ బేసిస్లో వాడారు అండ్ నెక్స్ట్ 1 month రిడ్యూసింగ్ డోజెస్లో వాడారు. సో ఆ టైంలో డైట్ ఏం ఫాలో అవ్వాల్సి ఉంటుంది? డైట్ వాళ్ళకు నార్మల్గా అవాయిడ్ చేయాల్సింది ఏంటంటే డ్యూరింగ్ ద ఫస్ట్ 3 months they have to avoid chilled water, cool drinks, ice cream, artipandu, jam pandu and sitapal pandu. ఇది అన్ని అవాయిడ్ చేయాల్సింది. అండ్ రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ దే కెన్ టేక్ ఎవ్రీథింగ్. అండ్ స్పెషలీ ఆస్మా ఆటోఇమ్యూన్ డిజీజ్ కాబట్టి నాన్ వెజ్ కనీసం క్యూర్ అయిన అప్పుడు వరకు వాళ్ళకు అవాయిడ్ చేయమని చెప్తాను. తర్వాత కావాలంటే వాళ్ళు తీసుకోవచ్చు. అండ్ ఎప్పుడు వరకు క్యూర్ కాలేదు అప్పుడు వరకు ఇది నాన్ వెజ్ కూడా అవాయిడ్ చేయాలని చెప్తాను. అండ్ మిల్క్ అండ్ మిల్క్ మేడ్ ఐటమ్స్, డైరీ ప్రొడక్ట్స్ ఇది అన్ని అవాయిడ్ చేయమని చెప్తాను. సో దిస్ ఇస్ ద ప్రికాషన్ ఫర్ ఆస్మా. బట్ అక్కడ ఏంటంటే లైక్ ఇఫ్ యూ థింక్ ఆఫ్ న్యాచురోపతి దర్ ఇస్ ఎ పర్మనెంట్ క్యూర్. ఓకే. దట్ ఈజ్ ఇంపార్టెంట్ అక్కడ. లైక్ ఒక్కరు వచ్చి నా మెడిసిన్స్ నా కోర్స్ వాడిన తర్వాత వాళ్ళకు పర్మనెంట్ సొల్యూషన్స్ ఉంటుంది. వాళ్ళ చిన్నపిల్ల అయినా సరే లేకపోతే పెద్దవాళ్ళు అయినా సరే మిడిల్ ఏజ్డ్ పీపుల్ అయినా సరే వాళ్ళకు పూర్తిగా తగ్గిపోతుంది. ఓకే. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఐ విల్ టెల్ యూ వన్ వెరీ వెరీ యూజ్ఫుల్ థింగ్. ఓకే. వాళ్ళు చాలా దూరంగా ఉంటున్నారు, నా దగ్గరికి రాలేకపోతున్నారు అంటే ఈవెన్ దే కెన్ టేక్ ద మెడిసిన్స్ బై ఆన్లైన్ కన్సల్టేషన్. ఎలా కూడా చేసి తీసుకోవచ్చు. అండ్ మై సో సార్ మీ ట్రీట్మెంట్ అనేది ఓన్లీ ఇండియాకేనా, అదర్ కంట్రీస్ కూడా ఉందా? అదర్ కంట్రీస్ లో కూడా ఉన్నాయి. ఎస్, చాలా మంది వేరే వేరే కంట్రీస్ నుంచి కూడా దే ఆర్ ఆల్సో యూజింగ్ మై మెడిసిన్స్ అండ్ దే గట్ క్యూర్డ్. ఓకే. బట్ ఇక్కడ ఏంటంటే మెయిన్గా ఎక్కువ మంది అడుగుతున్నారు, సార్ వీఆర్ నాట్ గెటింగ్ యువర్ ఫోన్ నంబర్ అండ్ ఆల్. సో వాళ్ళ గూగుల్లో సెర్చ్ చేస్తే నా పేరు పట్టి మీరు సెర్చ్ చేయండి. గూగుల్లో ఇట్ ఈస్ అవైలబుల్. ఆల్ ద along with my address and location, everything is available along with my phone number that is available in the Google. So you can search in the Google on my name actually, Dr. S.A. Kumar అని మీరు కొట్టేస్తే వచ్చేస్తే everything will come there. Okay. So you can contact me online and you can take my medicine also. And apart from that, I'll tell you, like asthma గురించి, suppose okay, somebody is not affordable for the medicine, ఒకరికి అంతా డబ్బులు లేదు, లేకపోతే they are very poor people, they cannot come to my clinic, they want to have some sort of permanent cure treatment,
దట్ ఈజ్ ఆల్సో అవైలబుల్. సార్ ఇప్పుడు అస్తమా గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. సో అంటే వాతావరణ పరిస్థితులు లైక్ వింటర్, రెయినీ సీజన్లో, సమ్మర్లో అంటే హెచ్చు తగ్గులు ఎలా ఉంటాయి, ఆ టైంలో మరి ఎలా ఉండాలి వాళ్ళు? స్పెసిఫికలీ ఫస్ట్ థింగ్ న్యాచురోపతి ప్రకారంగా అయితే మనం డయట్ బాగా మెయింటైన్ చేయాలి, డైలీ ఎక్సర్సైజ్ చేయాలి. ఓకే, అండ్ దాని తప్పటి మనం స్లీప్ కూడా కరెక్ట్ ఉండాలి ఒకరికి, ఇది అన్నీ మెయింటైన్ చేయాలి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ లైక్ దర్ ఇస్ ఎ వెరీ గుడ్ టిప్స్ ఐ విల్ టెల్ యూ నౌ. అది ఎట్లా ఉందంటే లైక్ ఒకరికి ఇమీడియట్ రిలీఫ్ వచ్చేయాలంటే మనకు యాక్చువల్లీ ప్రోన్ వెంటిలేషన్ అంటారు ఇంగ్లీష్లో. ప్రోన్ వెంటిలేషన్ ఇన్ ద సెన్స్ వాళ్ళకు సపోజ్ ఆయాసం బాగా వస్తుంది, దర్ ఇస్ నో మెడిసిన్ అవైలబుల్, అక్కడ మెడిసిన్ ఏం అవైలబుల్ లేదు, అండ్ ఇనాలర్ కూడా వాళ్ళ దగ్గర లేదు, ఏం లేదు, నో ఇంజెక్షన్స్, నథింగ్ ఇస్ దేర్. వాళ్ళకు బోరం పడుకోబెట్టవచ్చు మీరు. ఓకే, బోరం పడుకోబెడితే వాళ్ళకు ఆయాసం ఇమీడియట్లీ తగ్గడం స్టార్ట్ అయిపోతాయి. దట్ ఈస్ వన్. ద సెకండ్ థింగ్ ఈజ్ వన్ సైడ్ బ్రీదింగ్. Okay, so that one side breathing, like 5 times they have to take breathing in one nostril anamata. Okay, so etla ante like this. They have to continue till 5 times. Again ee nostril బంద్ చేసి ఇట్ సైడ్ వాళ్ళ బ్రీదింగ్ తీసుకోవాలి, సేమ్ 5 times. ఓకే, ఇట్ సైడ్ 5 times, అట్ సైడ్ 5 times. ఒక్కో నోస్ట్రిల్ బంద్ చేసి ఇంకొక సైడ్ తీసుకోవాలి, ఇంకొక సైడ్లో మళ్ళీ బంద్ చేసి ఇట్ సైడ్ తీసుకోవాలి. సో ఎలా చేస్తే కూడా వాళ్ళకు జనరల్గా దే విల్ ఫీల్ రిలాక్స్ ఫ్రమ్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రీదింగ్ ప్రాబ్లమ్స్. సఫోకేషన్స్ వస్తుంటే అది కూడా తగ్గుతుంది. వాళ్ళకు ఆయాసం బాగా ఉంది అంటే కూడా ఇమ్మీడియట్ రిలాక్సేషన్ వచ్చేస్తాయి వాళ్ళకి. ఓకే, సో ఈ ఆక్సిజన్ మన లంగ్స్కు వెళ్ళడం వల్ల like it is so much of help is there. So ఈ ఆక్సిజన్ ఇనాలేషన్ దిస్ ఈజ్ ద ఓన్లీ ప్రాసెస్. ఓకే, దాని గురించి మనం ఏంటంటే ఈ టైప్ మనం చేస్తూ ఉంటే మనకు దీని ద్వారా కూడా కొంతవరకు మనకు రిలాక్సేషన్ వచ్చేస్తుంది. బట్ ఐ విల్ టెల్ లైక్ కొంతమందికి చాలా జలుపు వచ్చేసి ముక్కు కారడం కానీ సివియర్ కాఫ్ వస్తుంది, అండ్ దట్ టైం కూడా వాళ్ళకు తగ్గడం లేదు. ఎట్లా ఏమైనా జరుగుతుందంటే ఈవెన్ ఇన్స్పైట్ ఆఫ్ యూజింగ్ లాట్ ఆఫ్ మెడిసిన్స్ కూడా వాళ్ళకు తగ్గడం లేదు. అట్లా ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే లైక్ ప్రతిరోజు పొద్దున లేచిన తర్వాత ఒక 10 to 15 grams అల్లం తీసుకొని నములుకొని తినాలి. ఓకే ఓకే, డైలీ బేసిస్లో. దట్ ఈస్ వన్. ద సెకండ్ థింగ్ లైక్ ఎప్పుడైనా సివియర్ అటాక్ ఉన్నప్పుడు వాళ్ళ వేడి నీళ్ళు చేసి తాగొచ్చు. వేడి నీళ్ళు చేసి తాగితే వాళ్ళకు ఇమీడియట్ కొంచెం రిలాక్సేషన్ వాళ్ళకు వచ్చేస్తుంది అనమాట. సో ఈ ఆస్మా ఉన్నప్పుడు లైక్ లంగ్స్లో సఫోకేషన్ ఉన్నప్పుడు సఫోకేషన్ కూడా ఇమీడియట్లీ తగ్గడం స్టార్ట్ అయిపోతాయి. ఓకే, సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ టిప్స్ ఫర్ ఆస్మా పీపుల్. అండ్ దీంతో పట్టి ఐ విల్ టెల్ యూ లైక్ కొంతమంది డాక్టర్స్ చెప్తే ఉంటారు లైక్ ఆల్ ద జనరల్ ఫిజిషియన్ ఎంబీబీఎస్ డాక్టర్, దే సేస్ నో దర్ ఈస్ నో క్యూర్ ఫర్ ఆస్మా, ఇట్ ఈస్ పర్మనెంట్లీ యూ హ్యావ్ టు యూజ్ దట్ ఇన్హాలర్ అని చెప్తారు. బట్ ఐ విల్ సే ఇట్స్ నాట్ లైక్ దట్. ఇట్స్ మై క్లినికల్ ఎక్స్పీరియన్స్. అండ్ ఖచ్చితంగా ఒక ఆస్మా పేషెంట్స్ నా దగ్గరికి వచ్చారంటే వాళ్ళకు 100 to 100% ఇట్ ఈస్ క్యూరబుల్, అండ్ ఇట్ విల్ బి క్యూర్ ఇన్ జస్ట్ 4 months ఆఫ్ టైం. బట్ కంటిన్యూస్లీ 4 months వాళ్ళ మెడిసిన్స్ వాడాలి. ఓకే, ఇట్స్ ఎ వెరీ గుడ్ మెడిసిన్. ఆ మెడిసిన్స్ వాళ్ళు వాడారంటే వాళ్ళకు విదిన్ 4 months ఆఫ్ టైం వాళ్ళకు ఇమ్యూనిటీ పెరుగుతుంది, అండ్ దాంతో బట్టి వాళ్ళకు ఆస్మా అటాక్స్ తగ్గిపోతుంది, ఇన్హాలర్ వాళ్ళు మానేయచ్చు, అండ్ దాంతో బట్టి వాళ్ళకు లైక్ సఫోకేషన్స్ కూడా కంప్లీట్గా తగ్గిపోతుంది. దే కెన్ ఈట్ ఆల్ సార్ట్ ఆఫ్ ఫ్రూట్స్, దే కెన్ ఈట్ ఆల్ సార్ట్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ ఆఫ్టర్ 4 months ఐఎమ్ టెలింగ్. సో వాళ్ళకు ఇబ్బంది ఏం ఉండదు అనమాట. బట్ ఏంటంటే ఎక్సర్సైజ్ మస్ట్, డైలీ బేసిస్లో వాళ్ళు ఎక్సర్సైజ్ చేయాలి. ఎక్సర్సైజ్ చేయకపోతే మళ్ళీ వాళ్ళకు రియక రావడం అవకాశం ఉంది అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ ద ఓన్లీ థింగ్ ఐ వాంట్ టు టెల్ యూ. అండ్ ఆస్మా పేషెంట్స్ ప్రతి ఒక్కరు ఇది ఇన్ కేస్ ఫాలో అయ్యారంటే వాళ్ళకు ఆస్మా జనరల్గా తర్వాత వాళ్ళకు ఉండదు, అండ్ ఉన్నా సరే కూడా పూర్తిగా తగ్గిపోతుంది అనమాట. థ్యాంక్ యూ సార్. మరి ఎంతో అద్భుతంగా, ఎంతో అంటే అసలు ఎలా వస్తుంది, దానికి పరిష్కారం ఏంటి, మీ దగ్గర మెడిసిన్ ఎలా ఉంది, న్యాచురోపతిలో పర్మనెంట్ సొల్యూషన్ ఎలా ఉంటుంది అనేది చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.
సో ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో ఈ రోజు అస్తమా గురించి తెలుసుకున్నాం. మరొక కార్యక్రమంలో మరొక డాక్టర్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.